పరిచర్యతో పాటు మనం పని చేస్తే లాభం ఏంటి తెలుసా అండి? మనం అందరం కూడా పాస్టర్లం కాదు, ఒక్కొక్కరం ఒక్కొక్క వర్క్లో ఉంటాం, ఒక్కొక్కరం ఒక్కొక్క వర్క్. టీచరు, ఒక్కొక్కరేమో నర్సు, లేకపోతే ఒక్కొక్కరేమో తాపీ పని, కూలి పని, ఇంజనీరు, డాక్టరు, గవర్నమెంట్ ఎంప్లాయీ, బిజినెస్ మ్యాన్, అందరం ఒక్కొక్క వృత్తుల్లో ఉంటాం. దానితో పాటు పరిచర్య చేయండి. మీ పని చేసుకుంటూ పరిచర్య చేయండి. లాభం ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే మన వర్క్ అయిపోద్దో మిగిలిన టైంని మనం పరిచర్య ఖర్చు పెడితే, మిగిలిన టైంకి ఏదైనా పరిచర్య, లేకపోతే వర్డ్ మెడిటేషన్, లేకపోతే ప్రార్థనా జీవితం మనం ఖర్చు పెడితే వరల్డ్లీ టైంకి, మనకి వరల్డ్లీ ఎంటర్టైన్మెంట్కి మనకు టైం ఉండదు. మనం చాలా బిజీ అయిపోతాం. మనిషి బిజీ అయిపోవడం అనేది ఒక బ్లెస్సింగ్. చాలా బిజీ అయిపోతుందండి, నాకు చాలా టైట్ స్కెడ్యూల్ అండి, ఐఎమ్ టోటలీ ఆక్యుపైడ్ అండి అంటావా? దానికి నువ్వు బాధపడద్దు, ఆనందించు. నేను అంటాను, మోర్ యూ ఆర్ బిజీ, మోర్ యూ విల్ బీ హోలీ. నువ్వు ఎంత బిజీగా ఉంటే అంత పరిశుద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. నీ బిజీ టైం, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చి 4 గంటలకు 5 గంటలకు వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి టీవీ స్టార్ట్ అవుతుంది చేతిలో రిమోట్తో. అదంతా ఆత్మీయంగా చంపేస్తుంది మనల్ని. నా రిమైనింగ్ టైము నేను వర్క్ చేయగా, నా రిమైనింగ్ టైం నేను మినిస్ట్రీకి ఇచ్చేస్తే, నేను ప్రేయర్ టైంకి ఇచ్చేస్తే, వర్డ్ మెడిటేషన్కి ఇస్తే, దేవుని సేవలో సంఘంలో ఏదో విధంగా ఉపయోగపడుతూ ఉంటే, నాకు పాపము చేయడానికి, ఈ లోకానుసారంగా పని తిరగడానికి నాకు టైము సరిపోదు. పాపం చేయాలన్న టైం సరిపోదు. ఆటోమేటిక్గా మనము దేవుని పనిలో ఇన్వాల్వ్ అయినప్పుడు దేవుని కృప వస్తుంది. పాపం చేయడానికి సమయం లేనప్పుడు మనం పరిశుద్ధంగా కూడా ఉండగలం. ఆ మిగిలిన టైం పరిచర్యకి ఇవ్వడం వల్ల మరొక లాభం ఏంటో తెలుసా? మొట్టమొదటి లాభం దేవుని కృపను పొందుకుంటాం. రెండో లాభం పనికిమాలిన లోకానుసారమైన వాటికి టైం స్పెండ్ చేయడానికి మనకు టైము సరిపోదు. అయితే వర్క్, లేకపోతే చర్చ్, అయితే వర్క్, లేకపోతే మినిస్ట్రీ, లేకపోతే ఫ్యామిలీ. ఈ మూడిటితో తప్ప, ఈ మూడిట్లో నువ్వు ఇన్వాల్వ్ అయితే, ఇఫ్ యు ఆర్ గివింగ్ యువర్ క్వాలిటీ టైమ్ టు యువర్ వర్క్, యువర్ ఫ్యామిలీ, యువర్ మినిస్ట్రీ, ఈ మూడిటికి ఇస్తే ఇంక నీకు పాపం చేయడం టైము ఉండదు. లెట్ us మేక్ అవర్ సెల్ఫ్ బిజీ. ఖాళీగా ఉండొద్దు. మూడో లాభం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే మినిస్ట్రీలు ఇన్వాల్వ్ అవుతావో, నువ్వు ఎప్పుడైతే పరిచయలు ఇన్వాల్వ్ అవుతావో, యూ విల్ హ్యావ్ రైట్ ఫెలోషిప్. ఆల్రెడీ పరిచర్యలు ఇన్వాల్వ్ అవుతూ దేవునిలో ఆత్మీయంగా ఉంటున్న వారితో నీకు చక్కటి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అప్పటి వరకు సెంటర్ ఫ్రెండ్స్, ప్రొఫెషనల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఉంటారు. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ ఇన్ ద మినిస్ట్రీ, పరిచర్యలో స్నేహితులు. ఆల్రెడీ ఆ వ్యక్తి పరిచర్య చేస్తుందంటే ఆల్రెడీ ఎంతో కమిట్మెంట్తో ఆమె చేస్తుంది. ఆమెతో నీకు పరిచయం, ఆ వ్యక్తితో ఆయన ఆల్రెడీ అక్కడ ఏదో చేస్తున్నాడు. ఆల్రెడీ నువ్వు క్రొత్తగా వచ్చావు, ఆయనతో నీకు పరిచయం అంటే ఖచ్చితంగా అది నీకు మేలుకరమే ఉంటుంది, కానీ కీడుకరమైనటువంటి రిలేషను ఉండదు. ఎప్పుడైతే మంచి ఫెలోషిప్ వచ్చిందో మంచి క్రియలు మనలో ఉంటాయి. దట్స్ ద థర్డ్ బ్లెస్సింగ్. ఆ 4వ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? వెన్ వీ డూ ద మినిస్ట్రీ, మనకంటూ నైతిక విలువలు పెరిగిపోతాయి, మోరల్ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది, మోరల్ వాల్యూస్ పెరుగుతాయి. మోరల్ రెస్పాన్సిబిలిటీ పెరగడం అంటే ఏంటి? ఉదాహరణకి నా జీవితంలో ఏదన్నా వాక్యానికి, సంఘానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనికిమాలిన క్రియ చేయాలని ఒక ప్రేరేపణ మనలో వచ్చినా, మన ఫ్రెండ్స్ ద్వారా వచ్చినా, దేవునికి భయపడతాం. సరే, దేవుడు పక్కన ఉన్నాడు కదా తిట్టడానికి, కొట్టడానికి. అంతకన్నా ముందు ఎవరికి భయపడుతుంది తెలుసా? మీలో ఎవరైనా మినిస్టీరియల్ టీంలో ఉన్నారనుకోండి, మీలో ఎవరైనా పరిచారం చేసే టీంలో ఉన్నారు, లేకపోతే మీలో ఎవరైనా ఈ క్వయర్ టీంలో చక్కటి చర్చ్లో ఆరాధనలు చేస్తున్నారు, ముందు స్టేజ్ ఎక్కి, లేక మ్యూజిషియన్స్. మీలో ఎవరన్నా రాజమండ్రిలో మీ ఫ్రెండ్స్ సరదాగా సినిమా రిలీజ్ అయింది వెళ్దాంరా అని అన్నారంటే మీరు ఫస్ట్ ఎవరికి భయపడతారు? అయ్యా బాబోయ్, నేను ఆల్రెడీ మినిస్టీరియల్ టీంలో ఉన్నా, నేను చర్చ్ క్వయర్లో ఉన్నా, అసలు నేనే ఫ్రంట్ ఉండి నన్ను అందరూ చూస్తారు చర్చిలో, నేను కీబోర్డ్ వాయిస్తా, చర్చిలో దొల్లి సంఘాన్ని తుడిచేస్తున్నా, ప్రతిరోజు తడిగొడ్లేసేస్తున్నా. నేను ఇలా చేస్తే ఎవరన్నా చూస్తే ఇంకేమన్నా ఉందా అని ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఉండదా చెప్పండి గట్టిగా. అప్పుడు మీరేమంటారు తెలిసి? ఎవరన్నా పిలిస్తే, ఎవరన్నా తీసుకెళ్ళి, నా లాంటి వాడు వెళ్ళకూడదు అక్కడ,
హౌ క్యాన్ ఏ పర్సన్ లైక్ మీ స్టెప్ ఇన్ టు ద థియేటర్? నాలాంటోడు వెళ్ళొచ్చా, నాలాంటోడు చేయొచ్చా అనే ఫీలింగ్ నాట్ ఓన్లీ పాస్టర్, పరిచర్య చేసే ప్రతి ఒక్కరికి ఉంటుందా చెప్పండి? నాలాంటి వాడు ఈ పనికి మాలిన పని చేయొచ్చా? ఎందుకు? నీలాంటి నువ్వేంటి, రెండు కొమ్ములు ఉన్నాయా? కాదు, మోరల్ రెస్పాన్సిబిలిటీ, నైతిక బాధ్యత నా మీద ఉంది. నైతిక బాధ్యత అది ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ మినిస్ట్రీ. అది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? పరిచర్య ద్వారా వస్తుంది, మినిస్ట్రీ ద్వారా వస్తుంది. నువ్వు మినిస్ట్రీ చేస్తూ సంఘంలో ఎంత చక్కటి పేరు సంపాదించుకున్నావు. ఈరోజు పాస్టర్ గారు అంతమంది సంఘంలో లైవ్ ఎంతమంది చూస్తుంటాడుగా నన్ను పిలిచి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు రేపు ఆ బ్రదర్ని కానీ సిస్టర్ని కానీ ఎవరైనా సినిమాకి రావంటే వెళ్తుందా? నిజంగా వెళ్ళేది కూడా నాలాంటిది వెళ్తుందా? నాలాంటి వాడు నేను అందరినీ ఇంత చేసిన తర్వాత నేను అలా చేయొచ్చా? ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుందా రాదా? అది దాన్ని మర్చిపోయి చేసేయడానికి ఏదన్నా అది 10 మంది చూసారు ఎలా ఉంటుంది? ఇంతవరకు తాను తెచ్చుకున్న మంచి పేరు అంత ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? పలానా సహోదరుడు అంటే 10 మంది శబాష్ అనే సహోదరుడు నువ్వు. అటువంటి నీవు, అటువంటి నేను, అటువంటి మనం ఎందుకని కక్కుర్తిపడి, ఎందుకని టెంప్ట్ అయ్యి ఆ బుద్ధిహీనమైన పని చేసి సమస్తమైన ఘనతను పోగొట్టుకోవాలా? దేవుడిచ్చే మహిమను పోగొట్టుకోవాలా? జాగ్రత్త. అవేక్, మేలుకో, మేలుకో, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని మోరల్ రెస్పాన్సిబిలిటీతో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పాను చూసారు, ఇవన్నీ బెనిఫిట్స్ దేనివల్ల వస్తాయి చెప్పండి? పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. కాబట్టి ప్రియులారా, ఇన్వాల్వ్ అవ్వండి, మినిస్ట్రీలో ఏదో పని చేయండి. ఇవన్నీ బ్లెస్సింగ్స్తో పాటు దేవుని కృప వస్తుంది. ఆ కృప నిన్ను పాపం చేయకుండా, నన్ను పాపం చేయకుండా రక్షిస్తుంది. కాబట్టి మోర్ మినిస్ట్రీ లీడ్స్ అస్ ఇన్ టు మోర్ హోలీనెస్. మన పరిశుద్ధత కాపాడుకోవాలంటే ఈ 3 గుర్తుపెట్టుకోండి: మోర్ వర్క్ అండ్ మినిస్ట్రీ, మోర్ వర్డ్ ఆఫ్ గాడ్, మోర్ ప్రేయర్. మన జీవితము ఖాళీగా ఉండకూడదు. ఎలాగోలాగా ఏ కప్పులు కడుక్కున్న పని అన్నా, రోడ్లు తుడుచుకున్న పని అన్నా పని చేయాలి. మిగిలిన టైం పరిచర్య చేయాలి. ఇంకా మిగిలిన టైం ఉంటే వాక్య ధ్యానం చేయాలా, మన ప్రేయర్ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ 3 చేయుట ద్వారా మనము పరిశుద్ధంగా ఉంటాం, దేవునికి సాక్షులుగా జీవిస్తాం, దేవునికి నమ్మకంగా ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి నన్ను, నిన్ను, మనందరినీ ఈ వాక్య ప్రకారంగా ఎక్కువగా పరిచర్య చేసేలాగా, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించేలాగా, ఎక్కువగా ప్రార్థన చేసుకొని దేవుని కృపలో పరిశుద్ధంగా ఉండేలాగా పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఈ వాక్యములను నెరవేర్చి మన చివరి శ్వాస వరకు మనలను పరిశుద్ధంగా జీవింపచేయును గాక. ఆమేన్. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ వాక్యమును ధ్యానించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. కుటుంబ పరిస్థితులు ఏమైనా, భార్యాభర్తల పరిస్థితులు ఏమైనా, తల్లిదండ్రుల పిల్లలు, గవర్నమెంట్ అధికారుల పరిస్థితి మాతో ఎన్ని ఇబ్బందులు, కష్టాలు గురి చేసినా, అది మేము సుఖంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, నీ యొక్క కృప, నీ పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధంగా ఉండటానికి మా విశ్వాసాన్ని, అనుదిన వాక్య ధ్యానాన్ని, ప్రార్థనా జీవితాన్ని, నీ పరిచర్యలోను నాయనా, నీ యొక్క వాక్యములో, నీ ప్రార్థనలో కొనసాగే జీవితాన్ని మాకు దయచేయండి. మా జీవితకాలం అంతయో మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీతిగా బ్రతికి మా చివరి శ్వాస వరకు నీవు కోరిన దీనత్వములో మేము జీవిస్తూ ప్రతి దినము మా యొక్క జీవితాన్ని నీ వాక్యంతో చెక్ చేసుకుని నీ సహాయముతో, నీ ఆత్మ సహాయముతో పరిశుద్ధంగా బ్రతికే భాగ్యము మా అందరికీ దయచేయమని, నేను చెప్పిన మాటలను బట్టి కాక నీ ఆత్మను బట్టి, నీ వాక్యాన్ని బట్టి వాక్యం విన్నవారందరినూ నీ కృపలో రక్షించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వినయముతో వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.